వాటర్ పై ఇటు పొలిటికల్ వార్ కొనసాగిస్తూనే మరోవైపు స్టేటస్ రిపోర్ట్ సిద్ధం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రాజెక్టులపై సీఎం వరుస సమీక్షలు నిర్వహిస్తుండగా మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రాజెక్ట్ బాట పట్టారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టుల పనితీరు, నిర్వహణ లోపాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం అదే సమయంలో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. అటు సిపిఐ మాత్రం జగడాలు కాదు జలాలు ఇచ్చే మార్గం కావాలని చెప్తోంది. తెలంగాణలో ఇరిగేషన్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వరుస సమీక్షలు నిర్వహిస్తూ ప్రధాన ప్రాజెక్టుల పనితీరు, నీటి లభ్యత, సాగునీటి పంపిణీపై అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. మరోవైపు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ప్రాజెక్టులను సందర్శిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించారు. ప్రాజెక్ట్ దగ్గర నీటి లభ్యతను పరిశీలించిన మంత్రులు పలు అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేవాదుల ద్వారా జలాల సద్వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కన్నేపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయొచ్చని బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. నిపుణులతో టెస్టింగ్లు చేయించిన తర్వాతే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను రిపేర్ చేస్తామన్నారు. బ్యారేజీలు ఈ రకంగా ఉండడానికి కారణం హరీష్ రావే అని ఆరోపించారు. త్వరలోనే గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు పరిశీలిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఈ పరిస్థితుల్లో ఉన్న గోదావరి నదీ జలాలు పూర్తి స్థాయిలో మాక్సిమం ఉపయోగించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు దేవాదులకి 2-3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టుకి పోయి ఎంత మాక్సిమం గోదావరి నదీ జలం ఉపయోగించగలిగితే అంత చేయడానికి మా ప్రభుత్వం కమిటెడ్గా ఉందని చెప్పి మనవి చేస్తూ దేవాదుల జలాల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెబుతామని స్పష్టం చేశారు. మేడిగడ్డ ఎవరి హయాంలో కూలిందో అందరికీ తెలుసన్న భట్టి బ్యారేజీలలో నీళ్లు నింపడం ప్రమాదకరమని డ్యామ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారని చెప్పారు. గోదావరిలో పారుతున్నటువంటి నీటిని సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్నంత మేరకు ఎంత ఖర్చైనా సరే, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎంత వచ్చినా సరే ఆ నీటిని మొత్తం లిఫ్ట్ చేసుకొని పంట పొలాలకి, చెరువులు నింపుకోవటానికి, మంచినీళ్ళు తాగటానికి కావాల్సిన విధంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనలో భాగంగానే వారు గత నెల రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఈ ఖరీఫ్ లో దేవాదుల ప్రాజెక్టు ద్వారా నిరంతరం నీటిని అందించాలని మంత్రులను కోరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దేవాదులలోని 10 మోటార్లలో కనీసం 8 అయినా 90 రోజులు పనిచేస్తేనే పంట చేతికి వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కులెక్క దేవాదుల ప్రాజెక్టు ఉంది. ఈ 10 నియోజకవర్గాలలో దేవాదుల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినట్లయితే దేవాదుల ఆయకట్టుతో పాటు ఇండైరెక్ట్గా జనరేటెడ్ వాటర్ ద్వారా కానీ, భూగర్భ జలాలు పెరగడం ద్వారా కానీ ఇతర ప్రాంతాలకు, రైతాంగానికి కూడా కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మోటార్లు ఆగకుండా రన్ చేస్తేనే పంట చేతికి వస్తుంది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా థరూరు మండల కేంద్ర సమీపంలో సుమారు 340 కోట్ల రూపాయలతో చేపట్టిన మహబూబ్ నగర్ 2 ప్యాకేజీ పనులకు భూమి పూజ చేశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ కూడా సంక్షేమ, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిద్దామంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రావడం లేదన్నారు. మళ్ళా మన గవర్నమెంట్ వస్తేనే ఈసారి మొత్తం సగం టైము ఆయన చేసి అప్పులకు వడ్డీలే కట్టుకు సరిపోయాయి. ఇప్పుడేమో అడుగుదామంటే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తలేడు. బాగుపడుతున్నాం, ఏం అడుగుతాం? ఈయనది ఒక రూటు, ఆయనది ఒక రూటు. ఆ పిల్లగాలతో మనం అడగలేము. అసలు అడుగుదామంటే తెలంగాణ కోసం ఆయన కొట్టాడట. నేను జూపల్లి గారు 3 ఏళ్ల మంత్రి పదవి వదిలిపెట్టి ఆడ పడేసిన కాగితం. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం సహా కీలక ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, వ్యయం, ప్రస్తుత పరిస్థితులపై వాస్తవ నివేదికలను సిద్ధం చేయిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందంటూ ఫోటోలతో గాంధీ భవన్ లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు.
కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపించారు. అటు సిపిఐ మాత్రం పార్టీల మధ్య రాజకీయ జగడాలు కాదు, సాగు జలాలు ఇవ్వాలంటోంది. కాళేశ్వరం విషయంలో రాజకీయ నిర్ణయాలు సరికాదని సిడబ్ల్యూసి నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు. కాళేశ్వరంపై 3 ఏళ్ల క్రితమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి నివేదిక ఇస్తే ఇంతవరకు సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు కూనమినేని. ఆ 2 పిల్లర్స్ పోవటం వల్ల నీళ్లు వదిలితే మొత్తం పోయే ప్రమాదం ఉందనేది అక్కడ పాయింట్. అది వాస్తవమా కాదని నిర్ణయించాల్సింది ఎవరంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు నిర్ణయించాలి. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తుందని మండిపడుతోంది బీజేపీ. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకం తెలంగాణలో అమలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతులతో యాత్ర చేస్తారని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. 1,00,000 కోట్లు అప్పు చేస్తున్న ప్రభుత్వం రైతుల బీమా కోసం 1,500 చెల్లించలేదా అని ప్రశ్నించారు. మొత్తం కలిపి ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం వెంటనే అమలు కావాలి. ఈ ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరాలి. లేకుంటే నేను రైతులందరినీ సమీకరించి ఆదిలాబాద్ నుండి అసెంబ్లీ వరకు రైతులతో త్వరలో యాత్ర చేయాలని నిర్ణయించినాము. మొత్తానికి ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య ఇరిగేషన్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం ఇది రాజకీయ ప్రచారమని మండిపడుతున్నాయి.